మీరు ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడిని నేను ఒక స్పోర్ట్కి పంపించాను, ఆడుకోవడానికి పంపించిన తర్వాత ఆ పిల్లాడు ఆడుకుంటూ వాడిని రా బేటా చదువుకుందు అంటే ఇంకొక 5 minutes అని అడుగుతాడు. అదే పిల్లాడు చదువుతున్నప్పుడు బేటా ఆడుకోవడానికి వెళ్ళు అంటే టక్కని వెళ్ళిపోతాడు. ద డిఫరెన్స్ ఈజ్ హీఈస్ ఎంజాయింగ్ హిస్ స్పోర్ట్ అండ్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ హిస్ అకాడమిక్స్. రీజన్ ఇక్కడ చాలా మందికి రీజన్ తెలియదండి. ద రీజన్ ఈజ్ రైట్ టీచర్, రైట్ ఆర్గనైజేషన్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ నిజంగా క్రియేట్ చేసి పిల్లలకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించి, డెసిషన్ మేకింగ్ అనేది నేర్పించి, లాజిక్స్ నేర్పించి, షార్ట్ కట్స్ నేర్పించి, కాన్సెప్ట్ మీద డెప్త్ పెంచిన తర్వాత ఆ పిల్లలకు ఉండే కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు ద వే దే ఎంజాయ్ ద సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రైమ్ గోల్ ఆఫ్ అవర్ బ్రిడ్జ్ కోర్స్ అండి. ఐఎమ్ వెరీ షూర్ ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది మీ పిల్లలందరికీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అలాట్. ఒక కిక్ స్టార్ట్ని ఇస్తుంది ఖచ్చితంగా. అండ్ మీ పిల్లల భవిష్యత్తు మీకు ఎంత ఇంపార్టెంటో డెఫినెట్లీ మాకు మీ పిల్లల భవిష్యత్తు కూడా అంతే ఇంపార్టెంట్. వీఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండ్ వీ ఈక్వల్లీ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమోషన్ అండ్ డ్రీమ్ క్యారీడ్ బై అ స్టూడెంట్ అండ్ పేరెంట్ అండి.